నిబంధనలకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్లు, మీరు చేసినటువంటి పోస్టింగ్లు అన్నిటిని కూడా ఆ ఈక్వేషన్ని పాటించలేదని మీ సీఎంఓలో కానీ, రీసెంట్గా ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కానీ ఆ సామాజిక సమతుల్యత పాటించలేదనే విమర్శ ఉంది. ఆ సామాజిక సమతుల్యతని కంటిన్యూ చేస్తారా, ఎట్లా చేస్తారు? విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళ గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నా పేషీనే తీసుకుంటే ఒక బ్రాహ్మిన్, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఓబీసీ, 2 రెడ్లు, అదేవిధంగా 4 ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మిన్. అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎన్నో ఎంబీసీ కులాల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళకి అధికారులను కూడా మీరు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు మీరు 100 నిర్ణయాలు తీసినప్పుడు దాంట్లో ఒక 10 పేర్లు సపరేట్ చేసి ఒకవేళ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆనాడు మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మా మంత్రివర్గంలో 12 మందిలో ఎన్ని సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చినామో ఒకసారి విశ్లేషిస్తే తెలుస్తుంది. నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకమైన వాళ్ళు పెట్టే వాటి ప్రభావితానికి మీరు కూడా లోనైతే కొంచెం ప్రమాదము. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజు మీ ముందుకే వస్తున్నాయి. వాటన్నిటిని కూడా మీరు విశ్లేషించుకోండి. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ వేదిక. ఈ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరు. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం మేము. ఒక వెలమ, ఒక బీసీ, ఒక ముస్లిం, ఒక రెడ్డి. ఇంతకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలల్లా ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి విశ్లేషించండి. కాబట్టి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక ఆలోచన. ఎవరికి ఎలాంటి ఆలోచనలు శశబిషలు అక్కర్లేదు. సంపూర్ణంగా వాటిని అమలు చేస్తాము. నెక్స్ట్ రైట్ విప్స్ అదేవిధంగా విప్పులు వేసినాం 4. ఒక మాదిగ, ఒక మున్నూరు కాపు, ఒక కుర్మా యాదవ్, ఎస్టీ రామచంద్ర నాయక్, బెల్లయ్య, ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. ఇందులో ఎవరైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నరా? స్పీకర్ మీరు చూసిండ్రు కదా ఎవరున్నారో. సో మమ్మల్ని ఎవ్వరు వేలెత్తి చూపే పరిస్థితి ఉత్పన్నం కాదు. చాలా పకడ్బందీగా ప్రతి నిర్ణయంలో సామాజిక సమతుల్యతను పాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజ్యసభ కూడా 2 ఇస్తే ఒక కమ్మ, ఒక యాదవ్కి ఇచ్చినము. కాబట్టి పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద చల్లాలి, వాళ్ళ దుర్దంతా మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు. రైట్. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇక్కడ గోపరాజు, న్యూస్ 360 నుంచి. మీరు ఇందాక అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను, లేకపోతే మిగతా వాటిలన్నింటిని కూడా బయట పెడతామని. అయితే దీనికి సంబంధించి 100 రోజుల పాలనలో మీరు ఎంత బాధ్యత